హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ ద్వారా మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ అంటే 2023 కౌన్సిలింగ్ డేటాను బేస్ చేసుకొని నారాయణ మెడికల్ కాలేజ్లో పీజీ కోర్సెస్లో ఏ ర్యాంకు ఏ స్కోర్ దగ్గర సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను కేవలము మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన డీటెయిల్స్ ఇస్తూ ఉన్నాను. మేనేజ్మెంట్ కోటా అంటే బి, సి అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా 3 కోటాస్ ఉంటాయండి. ఇక్కడ నేను ఇచ్చింది S1A కేటగిరీ. S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం. నాన్ లోకల్ కేటగిరీకి కేవలము 4 కోర్సెస్లో మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది. ఈ 4 కోర్సెస్లో కట్ ఆఫ్ ఎంత వరకు ఉంది అనేది నేను బ్రీఫ్గా ఇచ్చాను. ఇక్కడ 4 కోర్సెస్కి కూడా ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనేది తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు కేవలము ఏ స్కోర్ దగ్గర కట్ ఆఫ్ వచ్చింది అనేది మాత్రమే ఇక్కడ ఇస్తూ ఉన్నాను. ఆర్థోకి 415 స్కోరు, అలాగే ర్యాంక్ వచ్చి 44,000, జనరల్ సర్జరీ 434, అలాగే ఓబీజీ 501, జిఎం 547. అలాగే ఇక్కడ S1B కేటగిరీ. S1B అంటే లోకల్ స్టూడెంట్స్కు సంబంధించిన డేటా ఇది. లోకల్ స్టూడెంట్స్కి ఏ కోర్సెస్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉంది అనేది ఇక్కడ మీకు ఇచ్చాను. ఇక్కడ ఇచ్చినటువంటి స్కోర్ కేవలం 2023 కౌన్సిలింగ్ మాత్రమే, గుర్తుంచుకోండి. అంతేగాని ఎగ్జాక్ట్గా ఈ సంవత్సరం ఇదే కట్ ఆఫ్కి వెళుతుంది అని కాదు. అర్థమైంది కదా? సో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్లో మీకు మీ స్కోర్ను బట్టి ఎంతవరకు ఏ కోర్సులో మీకు సీట్ వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే S2 కేటగిరీ. S2 కేటగిరీ అంటే NRA కేటగిరీ అని అర్థం. అంటే NRA కేటగిరీలో జాయిన్ అవ్వాలి అంటే కంపల్సరీ మీరు NRA డాక్యుమెంట్స్ని అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రమే NRA కేటగిరీలో సీటు పొందే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? సో NRA కేటగిరీలో కూడా మీకు కట్ ఆఫ్ ఎంత వరకు వెళ్ళింది అనేది ఇక్కడ ఇచ్చాను. అలాగే S3 కేటగిరీ అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా. ఇన్స్టిట్యూషనల్ కోటా అంటే ఇది కాలేజ్ వాళ్ళు ఇష్టపండి. 10% సీట్స్ని ఎవరికైనా ఇచ్చుకునేటువంటి రైట్స్ కాలేజ్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే అక్కడ ఇన్స్టిట్యూషనల్ కోటాకి అప్లై చేసిన స్టూడెంట్స్లో కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగానే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కాలేజ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదైనా విల్లింగ్గా ఉంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని క్రాస్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇన్స్టిట్యూషనల్ కోటాలో మనకి అంటే లాస్ట్ ఇయర్ డేటా ప్రకారంగా ఏ కోర్సులో ఎంతవరకు వచ్చింది అనేది మాత్రమే ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అలాగే అసలు ఈ నారాయణ కాలేజ్లో టోటల్గా ఈ S1, S2, S3 కేటగిరీలో ఎంతమంది స్టూడెంట్స్కి సీట్ అలాట్మెంట్ వచ్చింది కోర్స్ వైజ్గా అనేది ఒకసారి చూద్దాము. అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది కూడా మనకి ఒక అవగాహన ఉంటే బెటర్ కదా. అందుకనే నేను ఈ డేటాను కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా మీరు జస్ట్ చూస్తే అర్థమవుతుందండి. కాకపోతే ఏ టేబుల్లో ఏ డేటా ఉంది, ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం తెలియజేయడం కోసం మాత్రమే నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంది. సో డిఫరెంట్ కోర్సెస్లో ఇక్కడ S1B అంటే లోకల్ స్టూడెంట్స్, S3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా, S2 అంటే NRA కోటా, అక్కడ మీకు S1A ఉంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం. ఇలా మీరు ఏ కోటాలో ఏ కోర్సులో ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళింది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఈ టేబుల్లో మీరు చూసుకుంటే క్లియర్గా అర్థమైంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ కోర్సెస్, నంబర్ ఆఫ్ కోర్సెస్లో నంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను టోటల్గా అసలు 2023లో అన్ని రౌండ్స్ తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు అనే హిస్టరీ ఇక్కడ ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చండి. డిఫరెంట్ కోర్సెస్ మనకి మీకు ఏ కోర్స్ కావాలి అంటే ఆ కోర్స్ చూసుకోండి. ఓకే, మీకు ఇంకా ఏదైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే లింక్ని నేను డిస్క్రిప్షన్లో బాక్స్ ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ అయితే జాయిన్ అవ్వండి. నెలకి 1000 రూపీస్ ఉంటుందండి. పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమే. ఈ టెలిగ్రామ్ గ్రూప్ తప్పకుండా మీకు హెల్ప్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే, ఇక్కడ చాలా మంది కూడా నాకు అంటే నేను వీడియో క్రింద ఫోన్ నెంబర్ పెడుతూ ఉన్నాను, అంటే పెయిడ్ కౌన్సిలింగ్ కూడా ఉంది అని. సో చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే క్యాజువల్గా కూడా చాలా మంది అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల నాకు చాలా వాల్యుబుల్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు రియల్గా ఈ కౌన్సిలింగ్లో ఏదైనా హెల్ప్ కావాలి అంటే మేము టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మాకు డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి, లేదా అసలు ఈ కౌన్సిలింగ్ గురించి అవేర్నెస్ లేదు అనుకునేటువంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోనే 1-to-1 ఇంటరాక్టివ్ సెషన్స్కు సంబంధించి లింక్ పెడతాను. మీరు కావాలి అంటే పర్సనల్గా మీరు సెషన్ని బుక్ చేసుకోండి. మీతో నేను గూగుల్ మీట్లో మాట్లాడి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అది 1-to-1 సెషన్ మాత్రమే. ఎవరికి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఏదో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదు అంటే మీరు 1-to-1 సెషన్ని చేసుకోండి. అక్కడ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.